హాయ్ అందరికీ. మనందరికీ చిన్నప్పటినుంచి తెలిసిన కథే తాబేలు కుందేలు కథ. చూడ్డానికి చాలా సింపుల్ స్టోరీలా అనిపించినా ఇందులో విజయం, అహంకారం, పట్టుదల గురించి మనం ఇప్పటికీ నేర్చుకోవాల్సిన ఎన్నో లోతైన విషయాలున్నాయి. సో పదండి, ఈ కథలోకి ఇంకొంచెం లోతుగా వెళ్దాం, ఓ కొత్త కోణంలో చూద్దాం. నేనే ఈ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన జీవిని. పరుగు పందెల్లో నన్ను ఎవరూ ఓడించలేరు. చూశారా, ఇది కేవలం గర్వం మాత్రమే కాదు. అసలు కథ మొదలవ్వడానికి కారణం ఈ అహంకారమే. అంటే ఒకరికి ఉన్న టాలెంట్ వాళ్ళ ప్రవర్తనను ఎంతలా మార్చేస్తుందో ఇక్కడే మనకు క్లియర్గా తెలుస్తోంది. రైట్. ఇక మొదటి భాగానికి వస్తే ఇది ఒక ఊహించని సవాలు. కథ అసలిక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే రెండు క్యారెక్టర్లు పూర్తి ఆపోజిట్ అనమాట. ఒకవైపు కుందేలు, దానికి టాలెంట్ ఉంది, స్పీడ్ ఉంది, కానీ ఫుల్ యాటిట్యూడ్, అహంకారం. ఇంకోవైపు తాబేలు, స్పీడ్ అస్సల్లేదు, కానీ చాలా కామ్, తన పని తాను చేసుకోపోతుంది, చాలా డిటర్మిన్ గలుంటుంది. ఈ డిఫరెన్సే ఈ కథకు అసలు బలం. అలా కుందేలు తన గురించి తను గొప్పలు చెప్పుకుంటూ ఉంటే మిగతా జంతువులన్నీ ఇక దీంతో మనకెందుకులే అని సైలెంట్గా ఉన్నాయి. కాని అక్కడే ఒక ట్విస్ట్. అందరికంటే స్లో అనుకున్న తాబేలు చాలా కామ్గా ముందుకొచ్చింది. ఇది జస్ట్ ఒక క్యారెక్టర్ ఎంట్రీ కాదు, ఆ అహంకారానికి ఎదురుగా నిలబడ్డ ఒక సైలెంట్ ఛాలెంజ్ అన్నమాట. ఏం చెప్పిందంటే, కుందేలు, నేను నీతో పరుగుపందెం వేస్తాను, అంతే. ఆ ఒక్క మాటతో అక్కడున్న అట్మాస్ఫియర్ మొత్తం మారిపోయింది. ఎవ్వరూ ఊహించలేదు ఇలాంటి ఛాలెంజ్ వస్తుందని. ఇక ఈ ఛాలెంజ్కి కుందేలు రియాక్షన్ ఏంటి? గట్టిగా నవ్వింది. అది కూడా మామూలు నవ్వు కాదు, వెటకారంగా. ఆ నవ్వు వెనుకున్న మీనింగ్ ఏంటంటే, నువ్వా, నా స్పీడ్ ముందు నువ్వెంత అని తాబేలును పూర్తిగా తక్కువ అంచనా వేసింది. నిజం చెప్పాలంటే తన ఓటమికి మొదటి అడుగు ఇక్కడే పడింది. ఓకే, ఇక రెండవ భాగానికి వెళ్దాం. ఇద్దరు పందెం వీరుల కథ. ఇక్కడ్నుంచే అసలు రేస్ మొదలవుతుంది. వాళ్ల స్ట్రాటజీలెలా ఉన్నాయో చూద్దాం. సో రేస్ మొదలయ్యే టైం వచ్చింది. రెడీ, సెట్, గో అనగానే రేస్ ఉత్సాహంగా స్టార్ట్ అయింది. అనుకున్నట్టే కుందేలు అస్సలు ఆగలేదు. మెరుపులా దూసుకెళ్ళింది. దాని స్పీడ్కి దుమ్ము మొత్తం లేచిపోయింది. చూడగానే నిమిషాల్లోనే హాఫ్వే పాయింట్కి రీచ్ అయిపోయింది. మరి తాబేల్ సంగతేంటి? దాని స్ట్రాటజీ కంప్లీట్ ఆపోజిట్. దాని దగ్గర స్పీడ్ లేదు, హడావుడి లేదు. ఉన్నదల్లా ఒక్కటే, కాన్సంట్రేషన్, కన్సిస్టెన్సీ. ప్రతి అడుగు నెమ్మదే, కాని అది ఎక్కడా ఆగలేదు, ముందుకే వెళ్తూ ఉంది. ఇక మూడో భాగం, కాన్ఫిడెన్స్ వర్సెస్ కన్సిస్టెన్సీ. కథ మొత్తం టర్న్ ఏదే ఇక్కడే. చాలా కీలకమైన పాయింట్ ఇది. సగం దూరం వచ్చాక కుందేలు ఏమనుకుందంటే, అబ్బా, ఇది చాలా ఈజీ, తాబేలు ఎక్కడో ఉంది, ఈ చెట్టు కింద కాసేపు రెస్ట్ తీసుకుందాం అని. చూడండి, ఇది అలసట వల్ల తీసుకున్న నిర్ణయం కాదు, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్. తన ప్రత్యర్థిని మరీ అంత తక్కువగా అంచనా వేయడమనే ట్రాప్లో కుందేలు పూర్తిగా పడిపోయింది. అంతే, నిద్రలోకి జారుకుంది. ఈ ఒక్క పని కథను మొత్తం మార్చేసింది. కుందేలు నిద్రపోతున్నప్పుడు టైం మాత్రమే కాదు, తన గెలిచే అవకాశం కూడా చేజారిపోతోంది. ఆ గర్వమే దాన్ని నిద్రపోయేలా చేసింది. కుందేలు హాయిగా నిద్రపోతుంటే తాబేలు మాత్రం తన పని ఆపలేదు. దాని మెథడ్ చాలా సింపుల్. 1, ఆగకుండా వెళ్ళాలి. 2, నెమ్మదిగా స్టడీగా వెళ్ళాలి. 3, మధ్యలో బ్రేకులు తీసుకోకూడదు. అంతే. ఈ సింపుల్ స్ట్రాటజీనే ఎంత పవర్ఫుల్లో తర్వాత తెలిసింది. ఓకే, ఇక నాలుగో భాగం, అందర్నీ షాక్కి గురి చేసే ముగింపు. కథ క్లైమాక్స్కి వచ్చేసింది. సడన్గా అడవిలోని జంతువులన్నీ ఒకేసారి గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. ఎందుకంటే తాబేలు ఫినిషింగ్ లైన్ని దాటేసింది. ఫస్ట్ ప్లేస్ తాబేలు. ఇక్కడ గెలిచింది ఫాస్టెస్ట్ కాదు, మోస్ట్ కన్సిస్టెంట్. ఈ ఒక్క సీన్ చాలు, పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది లేదని చెప్పడానికి. అంతా బాగానే ఉంది, కానీ అసలు హీరో అదే మన కుందేలు. ఎక్కడా? జంతువుల అరుపులు విని కుందేలుకి ఉలిక్కిపడి మెలకువ వచ్చింది. వెంటనే కంగారుగా లేచి తనలో ఉన్న శక్తి అంతా కూడదీసుకుని పరిగెత్తింది. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా ఆలస్యమైపోయింది. సరే, ఇక చివరి భాగం. ఈ కథ మనకు చెప్పే ఆ టైమ్లెస్ లెసన్ ఏంటి? అసలు దీన్నించి మనం ఏం నేర్చుకోవాలి? ఈ స్టోరీ నుంచి మనకు తెలిసే 3 ముఖ్యమైన విషయాలున్నాయి. ఫస్ట్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అంటే నిలకడగా చేసే పని వేగాన్ని కూడా ఓడించగలదు. సెకండ్,
ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ ఓటమి వైపే నడిపిస్తుంది. ఇక ఫైనల్గా మూడోది, నిజమైన సక్సెస్ రావాలంటే పట్టుదల, కంటిన్యూయస్ ఎఫర్ట్ చాలా ముఖ్యం. ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎప్పుడైనా అందరూ డౌట్ పడుతున్నా కేవలం పట్టుదలతోనే ఏదైనా సాధించిన సందర్భాలు మన లైఫ్లో ఉన్నాయేమో. నెక్స్ట్ టైం ఏదైనా ఛాలెంజ్ ఎదురైనప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం కుందేరులాగా వేగంగా వెళ్ళి మధ్యలో ఆగాలా, లేక తాబేలులా నిలకడగా వెళ్ళి గెలవాలా?